మనందరికీ ఒకే ప్రశ్న, ఇంత కష్టపడి పనిచేస్తున్నా డబ్బు ఎందుకు నిలవడం లేదు? కొంతమంది తక్కువ జీతం తీసుకున్నా ప్రశాంతంగా ఉంటారు. మరికొందరు ఎక్కువ సంపాదించినా ఎప్పుడూ టెన్షన్లోనే ఉంటారు. కారణం జీతం కాదు, అలవాట్లు, మనీ హ్యాబిట్స్. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీరు ఈ 5 తప్పులు చేస్తున్నారా లేదా క్లియర్గా అర్థమవుతుంది. వెల్కమ్ టు తాన్యా టాక్స్ టుడే, వేర్ మోటివేషన్ మీట్స్ డ్రీమ్స్. అలవాటు 1, ఎంత వస్తే అంత ఖర్చు. చాలామంది లైఫ్ స్టైల్ని జీతానికి అనుగుణంగా పెంచుకుంటారు. జీతం పెరిగితే ఖర్చు కూడా పెరుగుతుంది, ఈఎంఐ పెరుగుతుంది, స్ట్రెస్ కూడా పెరుగుతుంది. కానీ సేవింగ్స్ అదే లెవెల్లోనే ఉంటుంది. రిచ్ అవ్వాలంటే జీతం పెరిగినప్పుడల్లా సేవింగ్స్ కూడా పెరగాలి. అలవాటు 2, సేవింగ్స్ అంటే మిగిలితే. ఇది చాలా కామన్ డైలాగ్. ఖర్చులు పోయాక సేవ్ చేద్దాం. కానీ నిజమేంటంటే ఖర్చులు ఎప్పుడూ పూర్తవ్వవు. సరైన ఫార్ములా, ముందు సేవ్ చెయ్యాలి, తర్వాత కాదు. మీ జీతం వచ్చిన రోజే సేవింగ్స్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయండి. మిగిలిన డబ్బుతోనే లైఫ్ని మేనేజ్ చేయండి. అలవాటు 3, ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడం. ఒక్కసారి ఆలోచించండి. అకస్మాత్తుగా హాస్పిటల్ ఖర్చు, జాబ్ పోవడం, అనుకోని ప్రయాణం, ఇవన్నీ వస్తే మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు? అప్పు, క్రెడిట్ కార్డ్, టెన్షన్. కానీ ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే లైఫ్ చాలా కూల్గా ఉంటుంది. కీ పాయింట్: కనీసం 3 నుంచి 6 నెలల ఖర్చులకు సరిపడే డబ్బు ఎమర్జెన్సీ ఫండ్గా ఉండాలి. అలవాటు 4, ఇన్వెస్ట్ చేయడం భయం. చాలామంది అంటారు, ఇన్వెస్ట్మెంట్ రిస్క్, మాకు నాలెడ్జ్ లేదు, తర్వాత చూద్దాం. కానీ ఒక నిజం, ఇన్వెస్ట్ చెయ్యకపోవడం కూడా రిస్కే. డబ్బు బ్యాంకులో ఉంటే ఇంట్రెస్ట్ తక్కువ, ఇన్ఫ్లేషన్ ఎక్కువ. అంటే డబ్బు విలువ తగ్గిపోతుంది. చిన్న మొత్తంతో ఎస్ఐపి లాంటి వాటితో ఇన్వెస్ట్ మొదలుపెట్టాలి. అలవాటు 5, ఫ్యూచర్ గురించి ఆలోచించకపోవడం. ఈరోజు బ్రతకడం సరిపోదు. రిటైర్మెంట్, పిల్లల చదువు, హెల్త్, ప్రశాంతమైన భవిష్యత్తు, ఇవన్నీ ఈరోజు తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడతాయి. ఈరోజు ప్లాన్ లేకపోతే రేపు స్ట్రెస్ తప్పదు. చిన్న మార్పు, పెద్ద ఫలితం. డబ్బు విషయంలో ఒక్కసారిగా మారిపోవాల్సిన అవసరం లేదు. చిన్న అలవాట్లు రోజూ కంటిన్యూ చేస్తే లైఫ్ మొత్తం మారిపోతుంది. డబ్బు మీ జీవితానికి బాస్ అవ్వకూడదు, మీరు డబ్బుకి బాస్ అవ్వాలి. మీరు ఈ 5 తప్పుల్లో ఏదైనా చేస్తున్నారా? కమెంట్లో ఐ విల్ చేంజ్ అని రాయండి. లైక్ అండ్ షేర్ చేయండి. తాన్యా టాక్స్ టుడేని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి నిజమైన తెలుగు ఫైనాన్స్ కంటెంట్ కోసం ఇక్కడే కలుద్దాం. హార్ట్.